సో నవీన్ గారు ఇప్పుడు ఎక్కడ చూసుకున్నాడు ఓజీ గురించి ఎక్కువ మాట్లాడు, బికాస్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ అవి ఇంకా టైం ఉన్నాయి కాబట్టి ఓజీ ఫస్ట్ వస్తుంది. అయితే దీనికి సంబంధించి నిజానికి ఈ ఇయర్ 2024 లో సెప్టెంబర్ 2nd పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు ఆయన సాంగ్ రావాల్సింది, కానీ రాలేదు. రాకపోవడంతో ఫ్యాన్స్ కొంచెం నిజంగా డిసప్పాయింట్ అయ్యారు, చాలా డిసప్పాయింట్ అయ్యారు. అంటే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవడానికి కారణం ఏంటంటే రీసెంట్ గా ఆయన నుంచి మూవీస్ చాలా రాలేదు, చాలా తక్కువ 2 years తర్వాత ఇంకేం రాలేదు అనమాట. సో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు, అరే మా హీరో నుంచి ఒక ఆయన సినిమా వస్తే బాగుంటుంది. అది ఓజీ, సో సుజిత్ గారి పైన భారీ హోప్స్ ఉన్నాయి. సో ఇంకా ఫ్యాన్స్ కూడా పిచ్చిగా వెయిట్ చేస్తున్నారు ఆ మూవీ కోసం. అయితే ఈ సాంగ్ ని నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు అనౌన్స్ చేద్దామని అనుకుంటున్నారంట, న్యూ ఇయర్ కి ఏదో కొత్తగా ఇస్తామంటున్నారు, అది డేట్ ఏంటి మనం అనౌన్స్ చేశారా? యాక్చువల్ గా న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది, అఫీషియల్ గా అయితే రాలేదు. బట్ January 1st సాంగ్ రావచ్చు, అది కూడా పవన్ కళ్యాణ్ గారు పాడిన సాంగ్ రావచ్చు అని అంటున్నారు. బట్ నాకేమనిపించింది అంటే January 1st week లో ఏదో ఒక అప్డేట్ అయితే రావచ్చు, సాంగ్ టీజర్ లేదంటే సంక్రాంతి సందర్భంగా కూడా రావచ్చు అని నాకు అనిపిస్తుంది. సో మరి చూద్దాం, మరి సంక్రాంతికి ఏమన్నా ఓజీ సంబంధించి అప్డేట్ అంటే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఒక 2 వార్తలు ఏంటంటే January 1st కి వస్తుంది, అదైనా ఓన్ గా పాడింది అయినా అవ్వచ్చు, లేకపోతే ఆ సినిమాలో ఉన్న ఏదైనా ఒక సాంగ్ ఫుల్ లెంత్ సాంగ్ ని ఇద్దాం అనుకుంటున్నారు. అయితే ఓజీ సినిమా గురించి మాట్లాడితే అందులో ప్రియాంక అయితే యాక్ట్రెస్ గా నటిస్తుంది, ప్రియాంక మోహన్. తనకంటూ తెలుగులో కూడా మంచి క్రేజే ఉంది, అంటే నాని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా తనకంటూ మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అయితే ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి, సో మీరేమనుకుంటున్నారు? మీరు చెప్పిన మాట అయితే కరెక్ట్. ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ చాలా కాదు, భారీగా ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి పాన్ ఇండియా సినిమా రాబోతుంది అనమాట. సో అది ఓజీనే. హరిహర వీరమల్లు కూడా పాన్ ఇండియా స్కేల్ లో రాబోతుంది. బట్ ఓజీ మీద ఎందుకు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే డైరెక్టర్ అనమాట సుజిత్ గారు. ఎందుకంటే సాహో సినిమా ఆయన తీశారు కాబట్టి, సాహో తర్వాత ఆయన నుంచి వస్తున్న మూవీ ఓజీ అనమాట. ఆల్రెడీ మనం టీజర్ కట్ చూసాం, ఆ టీజర్ కట్ అయితే కొద్ది రోజులు మొత్తం మన ఇండియాని షేక్ చేసిందని చెప్పాలి. సో అంటే పవన్ కళ్యాణ్ గారి లుక్స్ గానీ, ఆయన ప్రజెంట్ చేసే విధానం ఒక డిఫరెంట్ గా చూపించినట్టు వింటేజ్. సో ఇలా చూసుకున్నామంటే హైప్ ఒక రేంజ్ ఉంది. అలాగే కొన్ని న్యూస్ ఏమొస్తుందంటే ఇది కొంచెం సాహో యూనివర్స్ కి సాహో సబ్జెక్ట్ కి కనెక్షన్ ఉండబోతుంది. మేబీ కొంతమంది ఏమన్నా అంటే ప్రభాస్ గారు కూడా ఏమన్నా క్యామియో ఇవ్వచ్చేమో అని కొంతమంది అంటున్నారు. సో ఇలా చాలా టాపిక్స్ నచ్చడం వల్ల కొంచెం హైప్ అయితే భారీ. అంటే ఇంకోటి ఏంటంటే బ్రో సినిమా తర్వాత ఆయన మళ్ళీ ఇంకో సినిమా చెయ్యలేదు. ఇంకోటి ఏ సినిమా కూడా డేట్స్ ఆయన ఇవ్వట్లేదు. అంత బిజీగా ఉన్న టైంలో ఓజీకి ఆయన డేట్స్ ఇచ్చే ఖచ్చితంగా ఈ సినిమా నేను నెక్స్ట్ ఇయర్ వస్తుంది మీ ముందుకి అంటున్నారు. సో చూద్దాం మరి, నిజంగానే ఫ్యాన్స్ కోసం అయినా సరే. నేనేం ఫీల్ అవుతున్నా అంటే నెక్స్ట్ ఇయర్ పక్కా పవన్ కళ్యాణ్ గారి సంవత్సరం. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతారు. మెగా సంవత్సరం అనొచ్చు. సో అందులో గేమ్ చేంజర్ విశ్వంబర ఓజీతో పాటు మళ్ళీ హరిహర వీరమల్లు రిలీజ్ ఉంది. సో ఫస్ట్ నాకు తెలిసి హరిహర వీరమల్లు రిలీజ్ కావచ్చు మార్చ్ లో. సో తర్వాత ఓజీ ఐ థింక్ మేబీ నవంబర్ ఈ టైంలో రిలీజ్ కావచ్చు నెక్స్ట్ ఇయర్. చూద్దాం మరి నెక్స్ట్ ఏది ఫస్ట్ వస్తుంది ఏది లాస్ట్ అనేది నెక్స్ట్ ఇయర్ తెలిసిపోతుంది. బట్ మీరైతే ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. సో మా ఒపీనియన్ అయితే ఓజీ సినిమా. సో ఓజీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి.